ఆక్వా రంగం గత 40 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంది. ఆక్వా రైతాంగం ఇంతవరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ ఆక్వా రంగం మనుగడ సాగిస్తూ ఉన్నారు. ఎందుకనంటే భారతదేశంలోనే మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మరి దీంట్లో ఫీడు, సీడు, అలాగే పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర ఎప్పుడూ కూడా రైతులను నడివిరుస్తూనే ఉంటుంది. ప్రధానంగా గడిచిన 10 రోజుల నుంచి రైతుల్లో ఒక ఆందోళన. ఎందుకనంటే మార్కెట్ ధర ఉన్నట్టుగా ఉండి 40 రూపాయల నుంచి 50 రూపాయలు తగ్గిపోవటం, కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్సులు విధించింది, దానివల్ల నాకు నష్టం వస్తుంది, అందువల్ల మేము తగ్గించుకుంటున్నాము, ఎవరో ముందుకు రానటువంటి పరిస్థితి. ఆక్వా రైతులందరూ కూడా వేసవికాలం పట్టుబడికి వచ్చినటువంటి లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆక్వా రైతు అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు, అది భారం రైతు మీదే పడుతుంది. అలాగే సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి. అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి 10 రూపాయలు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం, ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా రైతు మీదే పడేటువంటి పరిస్థితి. ఎవరికి నష్టం వచ్చినా ఆ భారం రైతు మీద పడేటువంటి పరిస్థితి. కానీ అలాగే ఈరోజు వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని ఆక్వా రైతాంగం ఎదుర్కొంటూ ఉంది. కానీ ఇప్పుడు మరి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యి ఈ రేట్లని మరి తగ్గించడం రైతుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. గతంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆక్వా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. ఈ ఒడిదుడుకులను అధిగమించడానికి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా రేట్లు ఇలాగే సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తే మరి దీని మీద ఒక సాధికార కమిటీని కూడా వేయటం జరిగింది. మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ఒక సాధికార కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి అప్ అండ్ డౌన్లు వచ్చిన మార్కెట్ రేటు తగ్గకుండా బాధ్యత తీసుకోవటం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంటర్నేషనల్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని పరిగణలో తీసుకుని అటు ఎక్స్పోర్టర్స్తో ఇటు రైతాంగ మిత్రులతో కోఆర్డినేషన్గా వర్క్ చేయటం జరిగింది. అప్పుడు కొన్ని సూచనలు, ఎందుకనంటే సీడ్ క్వాలిటీ లేకపోతే సీడు సరైనటువంటి క్వాలిటీ ఇవ్వకపోవటం వల్ల సీడు యాజమాన్యాలు కూడా ఒక చట్టం తీసుకురావటం జరిగింది. అలాగే ఫీడ్ ధరలు పెంచుతున్నారు, బయటేమో తక్కువ ఉన్న ముడి సరుకు ఫీడ్ పెంచేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఒకవేళ తగ్గితే తగ్గించేటువంటి పరిస్థితి లేదు, దాన్ని కూడా మంచి క్వాలిటీతోటి ఇవ్వటానికి ఫీడ్ నియంత్రణ చట్టాన్ని కూడా చేయటం జరిగింది. అలాగా ఈ సాధికార కమిటీ మార్కెట్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడైనా కొనకపోయినా కూడా ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకునే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది. కరోనా లాంటి టైంలో ఇతర రాష్ట్రాలు కూడా లారీలు వెళ్ళకపోతే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో చేయటం జరిగింది. అలాగే ఇంకా అంతా ఎక్స్పోర్ట్ అవ్వదు, ఎక్కువ మనకు ఉత్పత్తి అవుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే 1,84,00,000 మత్స్య ఉత్పత్తులు ఉంటే దాంట్లో మేజర్ షేరు
ఆంధ్రప్రదేశ్ది. 51 లక్షల టన్నులు ఈ రోజున మత్స్య ఉత్పత్తుల్ని ఇస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి. మరి దీంట్లో సుమారు మేజర్ 76% రొయ్యల్ది, సుమారు 28% చేపలు కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతదేశ ఎగుమతుల్లో ప్రధాన భూమిక. మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలన్నిటిలో వచ్చేటువంటి ఆదాయంతో చూసుకుంటే 10% ఓన్లీ ఆక్వా నుంచే వస్తున్నటువంటి విషయం. మరి ఇలాంటి వనరుల్ని దేశానికి ఇస్తున్నటువంటి ఆక్వా రంగాన్ని మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ మరి రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద ఈ అప్ అండ్ డౌన్ నియంత్రించేటువంటి పరిస్థితి, మాట సాయం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి గతంలో ఇలాంటి ఒడిదుడుకులు ఉన్నా బాధ్యత ప్రభుత్వం తీసుకునేవాడు. ఇంకా రైతులకు ప్రోత్సాహం ఏమందించాలా, ఏమి ఇబ్బంది పడుతున్నారో ఆ రోజున ఆలోచించేవాళ్ళం. ఆ రోజున కరెంటు భారం ఎక్కువ అవుతుంది రైతు కంటే, రూపాయిన్నరకే సబ్సిడీ ఇచ్చి రైతుని నిలబెట్టినటువంటి పరిస్థితి. మరి ఎంత పవర్ వాడుకున్నా సరే మరి అక్వాజోన్లో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆ రోజున మరి ఈ రోజు వరకు 3,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక కరెంటు ఛార్జీల నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ని ఏర్పాటు చేసాం. అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ, ఫీడ్ కానీ, సీడ్ కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులోకి తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకే చేయటం జరిగింది, అనుసంధానం చేయటం జరిగింది. ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి 150,000 మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కనీసం ఎవరో కూడా దీని మీద స్పందించకపోవటం విడ్డూరంగా ఉంది. ఒకటైతే గమనించాలి, జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుదారులు. దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఇవాళ ఎక్స్పోర్ట్ అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి 50 రూపాయలు 40 రూపాయలు తగ్గించున్నారు. మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ 30% ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్, కనుక చైనా 20% ఎక్స్పోర్ట్, ఇతర దేశాలు కనుక 50% ఎక్స్పోర్ట్. 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంకగా తీసుకుని ఈ రోజున ఇక్కడ 40 రూపాయలు 50 రూపాయలు మాట్లాడితే తగ్గించడం మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎందుకనంటే అసలు దీంట్లో 20 కౌంట్ నుంచి 50 కౌంట్ వరకునే అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి 70 కౌంట్ నుంచి 100 కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు. కానీ ఆ రేటు కూడా మరి 100 కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి నష్టం వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు. ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది. ఆ రోజున సోయా 83 రూపాయలు ఉండేది, ఈ రోజున 23 రూపాయలు ఉంది సోయా కేజీ. కానీ మరి దాన్ని నియంత్రించి మేత రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళకి తగ్గితేనేమో మేత రేట్లు తగ్గించట్లేదు. ఎక్కడైనా నష్టం వస్తుంది పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే ఈ రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది. గతంలో అన్ని రకాలుగా మేము అండగా ఉన్నాం. ఆ రోజున ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులు పెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి రైతుకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆక్వా ల్యాబ్కి వెళ్ళి అందుబాటులో సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితి, సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఫీడ్ కానీ సీడ్ కానీ లేదు ఎక్స్పోర్ట్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి మరి సాధికార కమిటీని ఏర్పాటు చేసి అలాగే చట్టాలను తీసుకొచ్చి మరి కొంత భరోసా ఊతాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో చూసుకుంటే హరిత విప్లవం తీసుకొచ్చారు. మేతల్లో కలుపుకునేటువంటి కెమికల్స్ కానీ వాటికి సుంకాన్ని తగ్గించారు. మరి తగ్గించినప్పుడు ఫీడ్ రేట్లు తగ్గించాలి కదా, కనీసం తగ్గించలేదు. ఆ రోజున 83 రూపాయలు ఉన్న సోయా ఈ రోజున 23 రూపాయలు అవుతే ప్రధానంగా మరి ఫీడ్లో తయారయ్యేటువంటి సోయా కనీసం రేట్లు తగ్గించలేదు. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే దాని సాకుతోటి సిండికేట్ అయ్యి ఈ ప్రభుత్వ పెద్దల సహకారంతో రైతులను నడ్డి విడిచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి దీని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతుల పక్షాన నిలబడ్డారో, కరోనా లాంటి టైంలో కూడా రైతుకు ఒక భరోసాగా ఉండి నిత్యం ప్రతిరోజు మార్కెట్ అనౌన్స్ చేసి ఈ రేటుకి కొనాలా, ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉంటే 15 రోజులకు ఒకసారి మానిటరింగ్ చేసి రైతులు ఎక్స్పోర్టర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఎవరన్నా వినకపోతే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రక్రియ గతంలో జరిగింది. రైతుకి అన్ని రకాలుగా ఆ రోజున అండగా ఉన్నాం. ఈ రోజున మరి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఏదొచ్చినా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి రైతుల్ని అనాథలుగా వదిలేయకుండా, మోసం చేయకుండా అన్ని రకాలుగా మరి పూర్తి భరోసా ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే గతంలో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ గతంలోనూ ఉన్నాయి. ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకునేది. కానీ ఈ రోజున దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి ఈ ఫీడ్ డీలర్స్ కానీ, లేదు ఫీడ్కి సంబంధించిన యాజమాన్యాలు కానీ ప్రభుత్వ అండదండలతో నడుస్తున్నాయి కనుక వారిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని రైతులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. ఎందుకనంటే ఈ గతంలో ఎలా అయితే ఈ ప్రభుత్వం అండదండలు అందించిందో మీరు కూడా ఈ రోజున మీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, నమ్మారు. కానీ ఈ రోజున సంవత్సర కాలంలోనే అనేక ఒడిదుడుకులు ఉంటాయి. మరి గతంలో హరిత విప్లవం తీసుకొచ్చి మీరు అన్ని ట్యాక్సులు తగ్గించామని చెప్తే కనీసం ఒక్క ఫీడ్ యాజమాన్యం కనీసం ఒక రేటు ₹1 తగ్గించలేదు. సోయా ధర తగ్గినా కూడా మీరు ₹1 తగ్గించలేదు. ఇంకా ఇతర ముడి పదార్థాలు తగ్గినా కూడా మీరు తగ్గించలేదు. కానీ ఈ రోజున 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో కూడా 20% పెద్ద కౌంట్లే ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మరి అమెరికా ట్యాక్స్ని వంకగా తీసుకుని ఈ రోజున ఈ రైతుల్ని అన్యాయంగా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ముంచాలనుకోవటం, మరి ఎక్స్పోర్టర్ని కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రభుత్వం మరి ఈ రైతుల్లో ఉన్నటువంటి అపోహలు వెంటనే మార్కెట్ని రెగ్యులర్ చేసి మినిమం ప్రైసెస్ ఎప్పుడూ కంటిన్యూ అయ్యేలాగా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం ₹260 ఫిక్స్డ్ పెడతామని చెప్పుకొచ్చారు, కానీ ఆచరణలో నోచుకోలేదండి. దాని చట్టం కూడా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. దాన్ని ఏ విధంగా చెప్పుకొస్తారండి? ఖచ్చితంగా అసెంబ్లీలో ఫీడ్కి సంబంధించినటువంటి సీడ్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ చేయటానికి చట్టం చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరైనా ఇలాంటిది కనుక ఎక్కడ తప్పు జరిగితే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి
అవకాశం కల్పించున్నాం. అలాగే 15 రోజులకు ఒకసారి సాధికార కమిటీ కూర్చునేవాళ్ళం. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఈ 15 రోజులు ఇలాగే ఉంచాలి మార్కెట్ అని స్టేబుల్గా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. వెనకాల ఒక మానిటరింగ్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ తరఫున గతంలో జరిగేది. అదే చెప్తూ ఉన్నా. ఇప్పుడు మీరు కొనసాగించండి. ఇలాంటి అప్ అండ్ డౌన్లు వస్తే రైతుల్లో ఆందోళన ఉంది, రోడ్డెక్కేటువంటి పరిస్థితి మీరు తీసుకురాకండి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రైతుల పక్షాన. ప్రధానంగా పవర్ సబ్సిడీ విషయంలో ఆల్రెడీ ఓవర్లోడ్ అని చెప్పని ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాలని రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దానికి ఆల్రెడీ ఇప్పటికే రైతులు డబ్బులు పెడుతున్నారు. ఏం చూస్తారు వాళ్ళు? అంటే అన్నీ కూడా పెరిగినాయి. ఇవాళ కరెంటు ప్రధానం అయ్యేటువంటి ఖర్చులో రైతుకి మరి ఆ రోజున మాది 3.85 ఉన్నా 4 పావులో ఉన్నా ఎంత ఉన్నా రూపాయిన్నరకే సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చాం. కొంతవరకు రైతుకు ఒక భరోసాగా నిలబడ్డాం. ఇవాళ దాన్ని కుదించేశారు. ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అని తీసుకొచ్చి చాలా మట్టుకు తగ్గించేశారు. ఇవాళ ఆ ఇచ్చేటువంటి క్రమంలో ఎవరన్నా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు వేయాలన్నా లేదా పెంచుకోవాలన్నా సర్ఛార్జీలు, ఓవర్ ఛార్జీలు, ఓవర్లోడ్ ఛార్జీలు ఇవన్నీ వేసి ఈ రోజున రైతులే ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వచ్చున్నారు. మరి ఇవన్నీ కూడా ఆక్వా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవసాయానికి ఎలా అయితే భరోసా ఇస్తున్నామో ఈ ఆక్వా రంగాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎందుకనంటే భారతదేశంలోనే హైయెస్ట్ ఎగుమతి చేసేటువంటి మత్స్య సంపదని సృష్టించుకునేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆక్వా రైతులకి అండగా నిలబడవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా మరి ఈ ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని వెనువెంటనే పరిష్కరించాలని మీ ద్వారా కోరుతాను.